మరణానంతరం ఒకరు నేత్రదానం చేస్తే కొత్తగా ఇద్దరికి కంటిచూపు లభిస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు అన్నారు. ప్రతి ఒక్కరికి మరణం తప్పదని, మరణించిన వ్యక్తి మృతదేహాన్ని వృధాగా భూమిలో పాతిపెట్టడం కంటే అవసరం ఉన్న వారికి అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. నల్గొండ పట్టణం పద్మావతి కాలనీకి చెందిన కొప్పవరపు వెంకటరాయ శర్మ మృతి చెందడంతో విషయం తెలిసిన వెంటనే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ వారు మృతుడి కుటుంబ సభ్యులను సంప్రదించి వెంకటరాయ శర్మ నేత్రాలను దానం చేసేందుకు అంగీకరింపజేశారు. నేత్రదానానికి వారు అంగీకరించడంతో ఐ డొనేషన్ సెంటర్ కౌన్సిలర్ చంద్రశేఖర్, టెక్నీషియన్ జానీలతో కలిసి మేనేజర్ డాక్టర్ పుల్లారావు మృతుడి నివాసానికి వెళ్లి కళ్ల నుండి కార్నియా పొరలను సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ మరణించిన వారి మృతదేహాలను మెడికల్ కళాశాలకు అప్పగించడానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. దీనివల్ల వైద్య విద్యను చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నేత్రదానం, అవయవదానానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా అందరూ కృషి చేయాలని కోరారు. నేత్రదానానికి అంగీకరించిన వెంకటరాయ శర్మ కుటుంబ సభ్యులకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కెవి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ నితీష, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏచూరి శైలజ, ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ దామోరే యాదయ్య, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్, లయన్స్ వేముల సాయి కుమార్, నిమ్మల పిచ్చయ్య, గట్టుపల్లి అశోక్ రెడ్డి, తంతెనపల్లి సైదులు తదితరులు అభినందనలు తెలిపారు. సో ఈరోజు నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇద్దరు మృతులు మా నేత్రదానంకు ముందుకొచ్చారు. అయితే సమాజానికి ఇది ఒక కనువిప్పు కలిగించే చర్య. మరి ఇక్కడ చూసినట్టయితే ఆర్టీసీ కాలనీలో నియర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి కొప్పారపు వెంకటరాయ శర్మ గారు పద్మావతి కాలనీ వాసులు. మరి ఈరోజు 83 ఇయర్స్తో వారు ఇల్ హెల్త్తో మరి అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది. ముఖ్యంగా రామయ్య గారు వారి పుత్రులు గతంలో చూసినట్టయితే తన తల్లిని కూడా మరి చనిపోగానే సార్ మేము మా అమ్మ కళ్ళు ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చిన వ్యక్తి. చాలా సింపుల్ మ్యాన్. ఆయన సతీమణిషి కూడా భాగస్వామ్యాలు. మరి తన తండ్రి యొక్క కళను కూడా దానం చేయడానికి ఈరోజు ముందుకు వచ్చారు. నాకు అదృష్టంగా ఏంటంటే నా చేతుల ద్వారా ఈరోజు నేత్రదానం, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కళ్ళ ఆపరేషన్లు నేనే చేసిన అని వాళ్ళు చెబుతుంటే ఎంత సంతోషం. అంటే వాళ్ళ కళ్ళని నేను చూపించిన వారి కళ్ళు మరొకన 8 మంది సమాజానికి చూపునిస్తుందనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇది లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున 130వ నేత్రదానము. ముఖ్యంగా నేత్రదానం యొక్క ప్రోత్సాహం గురించి మా టీం హరినాథ్ గారు కానీ, నేను మిస్టర్ చంద్రశేఖర్, అలాగే జానీ, అశోక్ రెడ్డి గారు, మా పిచ్చయ్య గారు, సైదు, మేమంతా కూడా ఒకరికొకరు సమాచారం అందిస్తూ ఈ కమ్యూనికేషన్ సమాచారం మొత్తం కూడా సమాజంలోకి వెళ్ళిపోతే మరి లక్షలాది మంది ఈ అంధత్వం బాధపడుతున్న వేళ మనం వేలల్లో వందల్లోనే ఉన్నాం. దీన్ని లక్షలాదికి తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తమ భుజస్కంధాలపై వేసుకొని మరణం జరగగానే వారి నేత్రాలను సమాజానికి ఇవ్వాలి, తోటివారికి ఇవ్వాలి, తోటివారి కళ్ళలో ఒక అంధత్వాన్ని నిర్మించి వాళ్ళ సమాజంలో కూడా వెలుగునివ్వాలన్న ఒకే ఉద్దేశంతో మేము ఈరోజు ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈరోజు మనందరూ కూడా చేయబడే కార్యక్రమాలు చాలా చక్కటమ్మా. తప్పకుండా కొప్పారపు వెంకటరాయ శర్మ గారికి ఒక ఆత్మకు శాంతి కలగాలని మేము అంతా కోరుకుంటున్నాం. మీ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అయితే దీనికంటే ముందు కూడా మేము మా రోజు కౌశల్య కాదు, ఆవిడ 88 ఇయర్స్. ఆవిడ కూడా మరి శివాజీ నగర్ దగ్గర ఏకలవ్య స్కూల్ వెనక ఉంది. ఆవిడ కూడా నేనే కళ్ళు ఆపరేషన్ చేసినట్టు ఆవిడ కూడా ఈరోజు నేత్రత్వం ఇచ్చారు. నేత్రదానం చేశారు. వారికి కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా మేము ప్రగాఢ సానుభూతిని తెలిసి ఇలా ప్రతి ఒక్కరు కూడా నేత్రదానానికి పోషించాలని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడే శివాజీ నగర్లో మా రోజు కౌశల్య 86 సంవత్సరాలు ఉంటుంది. ఆమె మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు కూడా నేత్రదానం చేయడానికి ముందుకొచ్చారు. మా లయన్స్ డాక్టర్స్ టీం అక్కడికి వెళ్ళి వారి నుంచి కూడా ఈ ఐ కార్నియాలు సేకరించడం జరిగింది. అదేవిధంగా ఈ మన రైల్వే స్టేషన్ రోడ్లో పద్మావతి కాలనీలో వెంకటరాయ శర్మ గారు కూడా దివంగతులైనారు. వారి కుటుంబ సభ్యులు, వారి కుమారుడు రామయ్య గారు, వారి సతీమణి కూడా ఈ నేత్రదానం చేయడానికి ముందుకొచ్చినారు. వారికి మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. ఈరోజు వెంకటరాయ శర్మ గారు అకాల మృతికి చింతిస్తూ వారి ఆత్మ శాంతించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వెంకటరాయ శర్మ గారు వారి యొక్క చూపు నలుగురికి ఉపయోగపడాలని చెప్పి వారి కుమారుడు ఆలోచించి ఈరోజు ఒక నేత్రదానం చేయడానికి ముందుకొచ్చినందుకు వారిని అభినందిస్తూ, మరి పోయినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి మన నలుగురికి ఉపయోగపడేటటువంటి ఏదైతే నేత్రదానం ఉందో ఈ నేత్రదానం మీద అవగాహన కలిగించడం కొరకు మా యొక్క లయన్స్ క్లబ్ నుంచి అదే మరి ఐఎంఏ నుంచి
చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా మరి మా డాక్టర్ గారు పుల్లారావు గారు, అదే మరిగా చంద్రశేఖర్ సిండ్రోముల గారు అందరూ కూడా తమ యొక్క నిరంతర శ్రమ మూలంగా ఈనాడు దాదాపుగా మరి 260 మందికి ఈ యొక్క నేత్రదానం కల్పించడం సంతోషం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై తమ యొక్క సమాచారాన్ని మాకు తెలియజేసినట్టయితే మన వల్ల ఒకరు పోతూ ఒక నలుగురికి ఉపయోగపడే అవకాశం కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ ఈ యొక్క దాతృత్వానికి ముందుకు వచ్చినట్టు కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు.